ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడు వరుణ్ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన వరుణ్ శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. మద్యం స్కామ్ కేసులో A1 గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కలెక్షన్ గ్యాంగ్ లో వరుణ్ కీలక వ్యక్తిగా ఉన్నాడు. అయితే మద్యం కుంభకోణంపై కేసు నమోదు చేసిన వెంటనే వరుణ్ దేశం దాటి వెళ్లిపోయారు. ఇప్పటికే వరుణ్ పై విజయవాడ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. వరుణ్ నుంచి కీలక సమాచారం రాబట్టిన సిట్ అధికారులు ఈ రోజు రేపటిలోగా మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, ఈ కేసులో A1 గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కలెక్షన్ గ్యాంగ్ లో ఇప్పుడు వరుణ్ కీలక వ్యక్తిగా ఉన్నాడు. అతన్ని పోలీసులు సిట్ అధికారులు అయితే ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి ఈ నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉందనుకోవచ్చు? శంకరి, మద్యం కేసులో కీలక నిందితుడు వరుణ్ ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారని చెప్పి సమాచారం అందుతుంది. అయితే సిట్ మాత్రం ఈ సమాచారాన్ని ధృవీకరించడం లేదు. ఇప్పటి వరకు కూడా వరుణ్ మొత్తం కేసిరెడ్డి కలెక్షన్ గ్యాంగ్ లో కింగ్ పిన్ కావడంతో ఇతన్ని మద్యం కుంభకోణంలో ఉన్న పెద్దలు దేశం దాటించారు అని చెప్పి సిట్కు సమాచారం అందింది. అయితే ఇతను దుబాయ్ లోను థాయిలాండ్ లోను తలదాచుకున్నట్టుగా కూడా సిట్ అధికారులకు సమాచారం ఉండటంతో ఇతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలి అని చెప్పి మొన్న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇతనితో మొత్తం 12 మంది నిందితులకి ఇప్పటికే విజయవాడ ఏసీబీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు దాఖలు చేసింది. అయితే నిన్న దుబాయ్ నుంచి వచ్చిన వరుణ్ ని సిట్ అధికారులు హైదరాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారని చెప్పి సమాచారం అందింది. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కలెక్షన్ గ్యాంగ్ లో కింగ్ పిన్ గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకే ఈ రోజు తెల్లవారుజామున శంషాబాద్ లోని మండలంలోని కాచారం గ్రామంలో ఉండే ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలు నిధుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ లిక్కర్ డబ్బేనని తేలింది. దీంతో పాటు ఇతను ఇచ్చిన సమాచారం మేరకు ఈ రోజు రేపట్లో హైదరాబాద్ లో మరికొన్ని ప్రాంతాల్లో కూడా దాడులు జరిగే అవకాశం ఉంది అని చెప్పి సమాచారం అందుతుంది. అయితే వరుణ్ ని తాము అదుపులోకి తీసుకోలేదు అని చెప్పి కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. బట్ వరుణ్ మాత్రం దుబాయ్ నుంచి వచ్చినట్టుగా మాత్రం సమాచారం అందుతుంది. వరుణ్ ని ఎప్పుడైతే దుబాయ్ నుంచి వచ్చారో శంషాబాద్ విమానాశ్రయంలో అతన్ని అదుపులో తీసుకున్నారని చెప్తున్నారు. ఇతని నుంచి కూడా కొంత కీలక సమాచారం రాబడుతున్నారని కూడా మనకి సమాచారం అందింది. అయితే మద్యం కుంభకోణం కేసులో మొత్తం ఇప్పటి వరకు 12 మంది నిందితులను అరెస్ట్ చేయగా ఒకరు మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లోను, 2 గుంటూరు జిల్లా జైల్లోను, మిగతా వారంతా కూడా విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ కుంభకోణంలో మలివిడత ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉండటం, ఈ మొత్తం వ్యవహారం కూడా తాడేపల్లి ప్యాలెస్ వరకు వెళ్తుండటంతో ఇప్పుడు ఈ దశలో సిట్ దూకుడు పెంచింది. సోదాలు నిర్వహించడంతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవటం, 3 రోజుల క్రితం కూడా హైదరాబాద్ లో పలు సంస్థలపై దాడులు చేసి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఈ రోజు తెల్లవారుజామున జరిగిన సీజర్ లో 11 కోట్ల రూపాయలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఈ కుంభకోణంలో మరో 62 కోట్ల రూపాయలు వివిధ అకౌంట్లలో ఉన్న డబ్బులను కూడా ఫ్రీజ్ చేశాము అని చెప్పి కూడా ఇటీవల దాఖలు చేసిన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో సిట్ అధికారులు పేర్కొన్నారు. రైట్, థాంక్యూ రామారావు. చేయబడినటువంటి రన్నింగ్ ఆసుపత్రులను మధ్యవర్తుల సమస్యల్లో వీటన్నిటిని ప్యాక్ చేసి